ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవడం అన్నింటికన్నా పెద్ద దురదృష్టమనే చెప్పాలి. మన సంతోషాన్ని పంచుకునేవారుంటారు, మరి మన కష్టాన్ని పంచుకోవడానికి కన్నీరుని తుడవడానికి ఎవరు ముందుకొస్తారు? మన సంతోషాన్ని తోటి వారితో ప్రకృతితో పంచుకుంటాం, మరి మన కన్నీటిని ఎవరితో పంచుకోవాలి? మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? దాన్ని పంచుకోవాలంటే అవతల మనిషికి మధురమైన హృదయం కలిగి ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి. తన హృదయపు పొరల పూలరేకులతో అవతలి వారి గాయపడిన గుండెను పదిలం చేయగలగాలి. ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు, డబ్బు అంతకన్నా అవసరం లేదు. మంచి మనసుంటే చాలు. అవతలి వారి గాయాన్ని తన గాయంగా భావించి స్పందించే మనసు ఉండాలి. అలాంటి ఒక్కరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవ్వదంటారా? మన కష్టం కూడా ఇష్టం అవ్వదంటారా? శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టాలు రాకపోలేదు మిత్రులారా, కన్నీరు రాకపోలేదు. నిజానికి శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టాలు కన్నీరు ఎక్కువే. కానీ అంత ప్రియమైన స్నేహితుడైన శ్రీకృష్ణుడు ఉన్నాక, అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడైన చిన్ని కన్నయ్య ఉన్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకంటూ ఉన్నాక కన్నీరు కాటు వేయగలదా? కష్టం వేటు వేయగలదా? స్నేహాన్ని వెన్నెలా పంచుకొని తిన్న ఆ శ్రీకృష్ణుడు, అటుకుని అమృతంగా ఆరగించిన శ్రీకృష్ణుడి స్నేహం గురించి మీకు తెలియదా? సన్నిహితులు సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనంద బాష్పాలుగా మార్చకుండా ఆ కన్నయ్య వదులుతాడా? వదలగలడా? రహస్యం కళ్ళల్లో కన్నీళ్లలో లేదు మిత్రులారా, వాటిని తుడిచే ఆ అమృత హస్తంలోనే ఉంటుంది. శిల ఏదైనా శిలే, దాన్ని శిల్పంగా మలిచే నేర్పు శిల్పిలోనే ఉండాలి. మన కన్నీళ్లకు అర్థాన్ని మార్చే నేర్పు వాటిని తుడిచే వేళ్లకు ఉండాలి. ఏదేమైనా కన్నీళ్లను తుడవడానికి ఒక అమృత హస్తం కావాలి. నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయమైన హృదయం కలిగి ఉండాలి. ఆ హస్తం మనదే అయితే, అలాంటి హృదయం మనకే ఉంటే, మనమే ఆ శ్రీకృష్ణుడైతే మన ఇంటి కప్పు గోవర్ధనగిరిగా మారదా? ఖచ్చితంగా మారుతుంది. ఎవరికి ఏ సహాయం చేయాలన్నా మనకు ధనం అవసరం లేదు, బలం అంతకన్నా అవసరం లేదు. మనం ఎదుటివారి మనసును ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్ళు కన్నీళ్లను తుడిచే తామర రేకులలాగా మారిపోవాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒక్కరికైనా నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా నీ పక్కన నిలబడదా? మన వెనుక నడిచిరాదా లోకం? హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్ చేయండి.